శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయము. షిరిడీకి లాగబడిన భక్తులు. కాకాజీ వైద్య, రాధా కుశాల్ చంద్, పంజాబీ రామ్లాల్. ఈ అధ్యాయంలో బాబా షిరిడీకి ఈడ్చిన 2 భక్తుల వృత్తాంతము చెప్పుకుందాం. దయామయుడు భక్తవత్సలుడు నగు శ్రీ సాయికి నమస్కారం. వారు దర్శన మాత్రముననే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించరు. భక్తులకు ఆత్మ సాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యం. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమమైనది, తప్పనిసరి అయినది. వారి పాదముల నాశ్రయించిన వారి పాపములెల్లా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయం. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రి మంత్రమును జపించెదరు. దుర్బలులము పుణ్యహీనుల మగుటచే భక్తి ఎనగానేమో మనకు తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రము మనలను విడువరు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు. కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనెదము. మా తప్పులన్నీ క్షమించి సాయి మా ఆరాటములన్నీ బాపుగాక. కష్టముల పాలై సాయిని విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షంచే వారు సంతుష్టి నందెదరు. దయాసముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాది పంతు ఈ గ్రంథమును వ్రాయగలిగెనని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత, ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరు. శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాది పంతుకు కష్టము కాని శ్రమ కాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతమగు జ్ఞానమని వెళ్తురుండగా అతడు సంశయం గాని ఆరాటం గాని పొందనేలా. అతడు వ్రాసిన ఈ పుస్తక రూపంన శ్రీ సాయి అతని సేవను కైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించను. కావున నాతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. ఈ క్రింద కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతం. దీనినెవరు త్రాగెదరో వారు సాయి మహిమను, సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందరు. వాదించువారు, విమర్శించువారు ఈ కథలను చదవనక్కరలేదు. దీనికి కావలసింది అంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు. జ్ఞానులు, భక్తి విశ్వాసములు కలవారు లేదా యోగుల సేవకులమనుకొని వారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొనేదారు. తదితరులు కాకమ్మ కథలు కొందరు అదృష్టవంతులు అయిన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతంను త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యం కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షులకిది సాధనగా నుపకరించును. ఇక ఈ అధ్యాయంలోని కథను ప్రారంభించడం. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వనిలో కాకాజీ వైద్య అనువాడుండెను. అతడు అచ్చట సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకొని చంచల మనస్సు కూడా అయ్యాను. అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకముగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నంన కాన్పించి బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించునని. ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలుసుకుంటకు కాకాజీ ఉత్సహించను. కానీ ఇంతలోనే అతనికి మెలకువ కలిగింది. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు, శివుడు కావచ్చునని అతడు పుణ్యస్థలమగు త్రయంబకము నాసిక్ జిల్లా వెళ్ళాను. అచ్చట 10 రోజులున్నాయి. అక్కడున్నంత కాలము వేకువజామున స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించాను. అయినప్పటికీ మనసులో
అశాంత మనస్సుడుగా నుండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొను. ఆ రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి ఇట్లనను, అనవసరంగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు? బాబా అనగా షిరిడి సాయిబాబా అని నా అభిప్రాయం. షిరిడికి పోవుటెట్లు, ఎప్పుడు పోవలను, బాబాను చూచుటెట్ల అని కాకాజీ మను వ్యాకులత పొందిచుండెను. ఎవరైనా యోగేశ్వరుని చూడవలని అనుకున్నచో ఆ యోగియే కాక దైవం కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థంగా యోగియు భగవంతుడును ఒక్కరే, వారిలో ఏమీ భేదము లేదు. ఎవరైనా తానై పోయి యోగిని దర్శించుటన్నది ఉత్త బూటకం. యోగి సంకల్పించినదే వారిని చూడగలుగు వారెవరు? అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరు. దర్శనమునకై ఆహ్వానించు వాడే వచ్చువానికి స్వాగత సన్నాహములు నచ్చును. కాకాజీ విషయంలో అట్లే జరిగింది. శ్యామ మృక్కు. కాకాజీ షిరిడీకి పోవుటకు ఆలోచించుచుండగా ఒక అతిథి నీ షిరిడీకి తీసుకుని పోవుట అతని ఇంటికి వచ్చింది. అతడు ఇంకెవరో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే. శ్యామ ఆ సమయంన వనికి ఎట్లు వచ్చెనో చూద్దాం. శ్యామ బాల్యంలో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వనిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టదని మొక్కుకొని. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడింది. తనకు నయమైనచో 2 వెండి కుచములు సమర్పించదనని అప్పుడు ఇంకొక మొక్కు మొక్కుకొని. కానీ ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోయినప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మొక్కులు చెల్లించు భారము అతనిపై వైచి ఆమె వృద్ధి చెందింది. శ్యామ కొన్నాళ్లకు ఆ మొక్కులను పూర్తిగా మరిచింది. ఇట్లు 30 సంవత్సరములు గడిచింది. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్యుడు వచ్చి నెల దినములచట మకాము చేసింది. అతడు శ్రీమాన్ బూటి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరంగా నుండింది. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష్య పండితుని సంప్రదించగా అతడు తల్లి మొక్కులు చెల్లించకపోవటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలగజేయుచున్నదని బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరిచింది. అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చింది. ఇంకా ఆలస్యం చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాల్ని పిలిచి 2 వెండి కుచములు చేయించింది. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచముల నచ్చట పెట్టి తన మొక్కులను చెల్లింప చెయ్యుమని బాబాయే తన సప్తశృంగి దేవత అగుటచే వాళ్ళని నమోదించమని వేడింది. నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లింపు అని బాబా నిర్బంధించాను. బాబా ఊదిని ఆశీర్వాదమును పొంది శ్యామ వనిపట్టణమునకు బయలుదేరాడు. పూజారి ఇల్లు వెదుకుచూ తుదకు కాకాజీ ఇల్లు చేరాను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవలనని గొప్ప కుతూహలంతో నుండింది. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళాను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడు. మీరెవ్వరూ ఎచ్చటి నుండి వచ్చినారా అని కాకాజీ అడిగాను. మాది షిరిడి, నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకి ఇక్కడికి వచ్చినానని శ్యామ అనను. షిరిడి నుండి వచ్చినని తెలియగానే శ్యామను కాకాజీ కౌగలించుకొనను. ప్రేమచే మైమరచెను. వారు సాయి లీలల గురించి ముచ్చటించుకొండ్రి. శ్యామ మొక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరి షిరిడి చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోని చంచల తత్వమంతయు పోయి ప్రశాంతత వహించెను. కాకాజీ తన మనస్సులో నిట్లనుకొనెను, ఏమి ఈ అద్భుత శక్తి? బాబా ఏమీ పలకలేదు, ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు, ఆశీర్వచనలనైనా పలకలేదు. కేవలం వారి దర్శనమే సంతోషము కారణమయ్యాను. వారి దర్శన మాత్రముననే నా మన చాంచల్యము పోయినది, అంతరంగమున ఆనందం ఉద్భవించినది. ఇది ఏ దర్శన భాగ్యం. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషంన కంతు లేకుండెను. బాబాను సర్వశ శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను.
అక్కడ 12 రోజులు సుఖముగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకొని వారి ఊది ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరింది. రాత కుశాల్ చంద్. తెల్లవారుజామున వచ్చిన స్వప్నం నిజమగునని అందురు. ఇది సత్యమే కావచ్చు, కానీ బాబా స్వప్నములకు కాల నియమం లేదు. ఒక ఉదాహరణ, ఒకనాడు సాయంకాలము బాబా కాకాసాహెబ్ దీక్షితును రాహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుశాల్ చంద్ను తీసుకొని రమ్మనను. ఒక టాంగాను తీసుకొని కాకా రహతా వెళ్ళాను. కుశాల్ చంద్ను కలుసుకొని బాబా చెప్పిన వార్తను అందజేశాను. దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడింది. మధ్యాహ్న భోజనానంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నంలో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మని నందున అతడు షిరిడీకి పోవుటకు ఆతురతతో నున్నానని చెప్పింది. తన గుర్రం అచట లేకుండుటచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపాడు. కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షితు టాంగాను తీసుకొని వచ్చాను. కుశాల్ చంద్ను తీసుకొని రావాల్సిందని బాబా దీక్షితు చెప్పుటచే ఇద్దరు టాంగాలో కూర్చుండి షిరిడి చేరిరి. కుశాల్ చంద్ బాబాను దర్శించను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలలను చూసి కుశాల్ చంద్ మనస్సు కరిగింది. పంజాబీ రామ్లాల్, బొంబాయి. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అని వాడు ఒక స్వప్నంను కాంచెను. ఆ స్వప్నంలో బాబా కనపడి షిరిడీకి రమ్మనను. బాబా వానికి మహంతు వలె కనిపించింది, కానీ అతనికి వారెచ్చట కలరో తెలియకుండాను. పోయి వారిని చూడవలనని మనమున నిశ్చయించింది, కానీ చిరునామా తెలియకుండుటచే చేయటకేమీ తోచకుండా. ఎవరైనా మనము పిలిచినతో వచ్చి వారి కొరకు కావలసిన పని మనము సమకూర్చదు. ఈ విషయంలో కూడా అట్లనే జరిగింది. అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూచాను. స్వప్నంలో చూచిన మహంతు ముఖలక్షణంలి పటములోనున్న వానితో సరిపోయాను. కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిపాను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచ్చటనే తన అంతకాలం వరకు ఉండెను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడికి తీసుకొని వచ్చుచుండెను. వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను. 30వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 4వ రోజు పారాయణం సమాప్తం. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః.